హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో మత్తు వదలరా వచ్చి వాళ్ళ మత్తు వదిలిందో లేదో తెలియదు కానీ మనల్ని అలా మత్తులోకి తోసేశారనమాట అండ్ ఇప్పుడు మత్తు వదలరా 2 అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో నాకు ట్రైలర్లో ది బెస్ట్ పార్ట్ ఏమనిపించిందంటే మనం ఎన్నో మార్చాం. ఏంటి డెలివరీ బాయ్గా చేశాను, ఏజెంట్గా చేశాను, ఎన్ని చేసినా మనకి జీతాలు సరిపోవట్లేదు ఏంట్రా అని దట్ వాజ్ వెరీ కనెక్టివ్ అనమాట. మనం కూడా ఎంతో కష్టపడుతున్నాం, ఎన్నెన్నో చేస్తున్నాం, మాకు కూడా జీతాలు సరిపోవట్లేదు సార్ అని మేము అరుస్తున్నామా. సో ఎస్ సార్ రైట్ నౌ మన ముందైతే సింహ గారు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా 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 విషయాలు తెలుసుకుందాం అనమాట. సో హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనా పర్లేదండి, కొంచెం బాగానే ఉన్నాను. అలా బయట వాన పడుతూ ఇలా 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 మీ ఇంటర్వ్యూ కాల్ వచ్చేసరికి అలా జమ్మని వచ్చేసాం. సో బేసికల్గా మత్తు వదలరా ఇస్ అ క్రేజీ ప్రాజెక్ట్. సో మీ ట్రైలర్ స్టార్టింగ్లోనే ఉంది కదా, ఫస్ట్ దానికి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని. సో ఆ డిమాండ్ని, ఆ బరువుని ఎట్లా మోస్తున్నారు? అంత బరువు ఫీల్ అవ్వట్లేదండి మేము అసలు. మేము ఈ సినిమాగా చూసి ఎంజాయ్ చేసే ఉండేలాగా తీసాము. ఓకే, సో ఇట్స్ అ గుడ్ స్టోరీ. ఇట్స్ అంటే ఈ సినిమాగా చాలా ఎంజాయ్ చేసుకునేలాగా ఉంటుందండి. సో ఫస్ట్ పార్ట్లో మీట్ అవ్వాలి, అలా ఉండాలి అని ఎక్కువ అలా పెట్టుకుంటే ఈ సినిమాలో ఫ్లేవర్ పోతుంది, ఆనెస్ట్గా తీయలేం. సో ఆ బరువు, ఆ స్ట్రెస్ ఏం తీసుకోకుండా ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఫన్గా తీసింది. కంపేరింగ్ టు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్లో మనకి స్టార్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నారు కదా. కరెక్ట్. ఏంటి, ఎందుకు తీసుకోవడం, ఎలా, ఏంటి పాయింట్? అంటే స్టోరీ డిమాండ్ చేసిందండి అంతే. అంటే ఈ ఫస్ట్ డెలివరీ బాయ్స్, ఫస్ట్ పార్ట్లో డెలివరీ బాయ్స్, అండ్ దాంట్లో అంత అది లేదు, పెద్ద సెటప్ లేదు, స్కోప్ లేదు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు పోలీసులు అయ్యారు, ఏజెన్సీ ఈ టీమ్ అనే. ఎలా సార్ డెలివరీ బాయ్ నుంచి పోలీసు, నేను యాంకర్ నుంచి ఐపీఎస్ అయిపోతా, ఎట్లా అయ్యారు? అది మీరు సినిమా చూస్తే పాసిబుల్. అంటే మత్తు వదలరా వరల్డ్లో పాసిబుల్. ఈ టీమ్ ఏజెంట్స్ అయ్యారు కాబట్టి సెటప్ అదంతా పెరిగింది, స్కేల్ పెరిగింది. సో అక్కడ వచ్చిన క్యారెక్టర్స్ అన్నమాట ఇవన్నీ. షీ టీమ్ గురించి విన్నాము, ఈ టీమ్ ఏంటండి? ఈ టీమ్ అంటే షీ టీమ్ లా కాదండి, ఇట్స్ హై ఎమర్జెన్సీ టీమ్. హై ఎమర్జెన్సీ టీమ్ అంటే ఎప్పుడెప్పుడు అంటే మర్డర్ కాల్స్ కానీ, కిడ్నాప్స్ కానీ, ఇట్లా ఎక్స్ట్రా టెన్షన్ కేసెస్ కానీ, హై ఎమర్జెన్సీ కేసెస్తో డీల్ చేసే టీమ్. ఓకే డన్. సో సత్య గారిది మీది కాంబినేషన్ వాజ్ సూపర్ అండ్ ప్రమోషన్స్ కూడా చూస్తున్నాం, పీక్స్లో చేస్తున్నారు అసలు ఆ కాన్సెప్ట్స్ కానీ అవి అని. అండ్ ఈ మధ్య కాలంలో ఆయన ఆన్ స్క్రీన్ కనిపిస్తే చాలు సినిమాని కూడా సేవియర్ ఆయన అని చెప్పచ్చు. సో ఆయనతో ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? ఎనీ మెమరబుల్ మూమెంట్, లైక్ మీరు చెయ్యకుండా పడి పడి నవ్విన మూమెంట్ ఏదైనా సరే? ఈ సినిమాలోనే ఉన్నాయండి యాక్చువల్గా. ఫస్ట్ పార్ట్లో కన్నా ఈ సినిమాలో ఇంకా ఎక్కువ. అంటే ఫరియా కూడా వెరీ ఫనీ. సో ముగ్గురం కలిసి సీన్లో యాక్ట్ చేయాలంటే సత్య ఏదో ఒకటి అంటాడు కరెక్ట్గా, ఫన్నీగా. ప్రతిసారి ఆపేసి మధ్యలో చాలా చాలా నవ్వు వచ్చేస్తూ ఉండేది. అలా చాలా జరిగినాయి అండి. అండ్ నార్మల్లీ ఆల్సో సత్య ఈజ్ అ వెరీ ఫన్నీ పర్సన్. సో ఇట్ వాజ్, అంటే చాలా బాగుండిందండి తనతో వర్క్ చేయడం. అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అది కూడా అది ఇంప్రొవైజేషన్ అది బాగా చేసేవారు అనమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ మూవీ దగ్గర నుంచి మొదలుపెట్టి ద వే యూ చూసింగ్ ద స్క్రిప్ట్స్ వాజ్ వెరీ డిఫరెంట్. అంటే ఉస్తాద్ కావచ్చు, భాగ్సాలే కావచ్చు, ఇలా ఒక్కొక్క మూవీ ఒక్కొక్క కాన్సెప్ట్ ఓరియంటెడ్గా తీసుకుంటున్నారు కదా. సో అంటే లైక్ ఇది మత్తు వదలరా వరల్డ్. సో ఈ వరల్డ్లో ఎనీ చేంజెస్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ ఫర్దర్ మీ దగ్గర నుంచి వచ్చే ప్రాజెక్ట్స్లో ఎలాంటి కొత్తదనాన్ని మేము కోరుకోవచ్చు? ఇది మత్తు వదలరా వచ్చేసి మళ్ళీ పార్ట్ 1 లాగే దట్ సేమ్ క్యారెక్టర్స్. మనకి ఇప్పుడు ఈ స్టైలింగ్ లుక్ అదంతా మారింది కానీ క్యారెక్టర్స్ వాళ్ళకి ఎసెన్స్ సేమ్ అలాగే ఉంటుందండి. సో సేమ్ వరల్డ్. అండ్ ఈ ఆఫ్టర్ మత్తు వదలరా ఐ డెంట్ ఇంకేమి కమిట్ అవ్వలేదు. ఇంకా ఒక 2 స్టోరీస్ ఉన్నాయి, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దెమ్. సో ఇది కన్ఫర్మ్ చేయలేదండి. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ మీకు? నాకు ఎమోషనల్ స్టోరీస్ అంటే నాకు జనరల్గా ఎక్కువ కనెక్ట్ అవుతా. ఈజీ ఎమోషనల్ హీరో తీసేటవన్నీ ఏమోంచి యాక్షన్స్, లవ్స్, దానిలో ఎమోషన్స్ ఉంటాయి బట్ స్టిల్ ఎమోషన్స్, విచ్ ఎమోషన్ యూ లవ్ ద మోస్ట్? అంటే లైక్ కామెడీనా, ఫ్యామిలీనా, లేకపోతే ట్రాజడీనా, అట్లా వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్? అంటే ఎనీథింగ్ అండి, ఇట్ హ్యాస్ టు డూ విత్ అది ఫ్యామిలీతో ఎమోషన్ అవ్వచ్చు, ఏదో ఒక వస్తువుతో అవ్వచ్చు, ఒక కుక్కతో అవ్వచ్చు, ఇంకో మనిషితో, దేనితోటైనా
ఆ క్యారెక్టర్లో ఆ డెప్త్ ఎక్కువ ఉంటే నాకు ఆ ప్లే చేసే సీన్స్లో కానీ ఆ ఎమోషనల్ ఆ కనెక్ట్ ఉంటే బాండ్ ఎక్కువ ఉంటే అది దోస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఐ లైక్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అంటే నేను ఎక్కడైనా మిస్ అయ్యానేమో నాకు తెలీదు, ఇప్పటివరకు యాజ్ అ లీడ్ క్యారెక్టర్స్ మీరు చాలా చేశారు, బట్ దెర్ ఆర్ సమ్ బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో ఇందులో ఇలాంటి ఈ క్యారెక్టర్స్ ఏమైనా చేస్తే బాగుంటుంది అని ఏమైనా వచ్చి వద్దు నేను లీడ్ క్యారెక్టర్స్తోనే వెళ్తాను అని వదులుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇస్ దర్ ఎనీ ప్రాజెక్ట్స్? లేదండి. నేను అంటే నేను ఓపెనే యాక్చువల్గా ట్రై చేయడానికి, బట్ నాకు ఇంతవరకు అంటే లీడ్ క్యారెక్టర్ వచ్చింది, బట్ అంటే నేను చేయలేదు, ఎందుకంటే అది మామూలు స్టోరీ, అది అంత ఆ జానర్ నాది సెట్ అవ్వక. బట్ అంతేగాని లీడే చేస్తాను అన్నట్టు ఏం కాదండి. ఓకే, అండ్ బేసికల్గా కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాము. ఇస్ ఇట్ ఓకే? సో బేసికల్గా రీసెంట్ టైంలో మనం చాలా ఇష్యూస్ చూస్తున్నాం, ఇస్ ఆల్ అబౌట్ విమెన్స్ గురించి. సో మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్న హేమ కమిటీ కావచ్చు, అండ్ రీసెంట్గా జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ కావచ్చు, అండ్ మన తెలంగాణలో కూడా చాలా ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి. వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ అ థింగ్స్ యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్గా కావచ్చు ఆర్ ఎల్స్ యాజ్ అన్ మెన్గా కావచ్చు, ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే లైక్ దాన్ని ఎలా తీసుకుంటారు? దాన్ని ఎలా తీసుకుంటామండి? ఎనీ కామన్ సెన్స్, ఎనీ బుద్ధి జ్ఞానం ఉన్న హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఒకేలాగా రిసీవ్ చేసుకుంటారండి. దాంట్లో అంటే బేసికల్గా మనం వర్క్ చేస్తున్న ప్లేస్ని మనం దేవుని లెక్క చూస్తాము. సో రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది కదా, మనకు మలయాళంలో జరిగిన ఇష్యూ హేమ కమిటీ. సో వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, తెలుగులో కూడా అప్పుడప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి మన టాలీవుడ్ దగ్గర నుంచి కూడా, బట్ టచ్ వుడ్ అలాంటిది ఇప్పటివరకు ఏం జరగలేదు టాలీవుడ్లోని. సో ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు విన్నప్పుడు జనరల్గానే ఇండస్ట్రీకి రావడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు అని? అంటే అలాంటి వాళ్ళకి చెప్తే మనం ఇప్పుడు చెప్పగలిగింది ఏం లేదండి, బట్ నేను అనుకోవడం ఈ ఇండస్ట్రీయే కాదండి, అది ఎక్కడైనా అవి జరుగుతూ ఉంటాయి. మేబీ ఇక్కడ బయటపడింది ఈసారి, రకరకాల ఇండస్ట్రీలో రకరకాలు జరుగుతూ ఉంటాయి. సో వి డోంట్ నో. ట్రూ. అండ్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు ఆస్క్ ఆల్ అబౌట్ 6 అడుగుల అందగత్తె. బేసికల్గా 6 అడుగుల ఆచానబావుడు ప్రభాస్ గారు, ఆ తర్వాత ఆవిడ 6 feet ఉంటారు కదా మన ఫరియా గారు. సో ఏంటి మా చిట్టిని ఎలా తీసుకొచ్చారు దీంట్లోకి? ఆవిడ ఒక పోలీస్ ఆఫీసర్గా చూపించారు, ఏంటి? అంతే అండి, ఈ క్యారెక్టర్కి నేను అన్నట్టు ఈ టీమ్ ఏజెంట్స్, సో ఆ క్యారెక్టర్కి ఆ కట్అవుట్ మినిమం ఆ మాత్రం ఉండాలని చెప్పి ఫరియాని పెట్టడం జరిగింది. ఏంటి ఆవిడ మీ మూవీలో ర్యాప్ పాడారంట, నిజమేనా? ఆవిడతో పాడించారు, చిందులు వేయిస్తారు మాకు తెలుసు, కానీ పాడించడం ఎవరి ఐడియా, ఎలా వచ్చింది ఐడియా? అంటే తనే మామూలు క్యాజువల్, తను ఈ సాంగ్స్ అవి కూడా చేస్తూ ఉంటుందండి మామూలుగా. సో మామూలు క్యాజువల్గా ఒకరోజు సెట్లో పాడుతూ ఉండగా వినిపించింది, రితేష్కి వినిపిస్తే బాగుంది, మన సినిమాకి వాడచ్చు కదా ఇది అంటే, తను వెంటనే ఆ లిరిక్ మార్చి మన సినిమాకి, ఈ సినిమాకి తాలూకు లిరిక్ పెట్టి ఇంకో వర్షన్ చేసి వినిపించింది. సో దాన్ని ప్రమోషనల్ సాంగ్గా వాడుతున్నాను. ప్రమోషనల్ సాంగ్ గా వాడుతున్నారు. ఓకే, సో ఇస్ దర్ ఎనీ యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఫరియా గారితో? అనుకున్నారా ఎప్పుడైనా, లైక్ ఆవిడకి దెబ్బలు తగలడం కానీ, మీకు ఎప్పుడైనా యాక్షన్ సీక్వెన్సెస్ లో దెబ్బలు తగలడం? అంటే మరీ పెద్దవి కాదులేండి, చిన్నవి. చిన్నవి జరుగుతూ ఉంటాయండి. ఎనీ యాక్షన్ సీక్వెన్స్ లో ఆ మాత్రం ఉంటది, బట్ లక్కీలీ టచ్ వుడ్ ఇప్పటి వరకు బిగ్ థింగ్ నథింగ్ హ్యాపెండ్. విచ్ వన్ ఇస్ వెరీ టఫ్ ఫర్ యూ డ్యూరింగ్ ద షూటింగ్? మత్తు వదలరాలో ఏది చాలా కష్టం అనిపించింది, ఇప్పటి వరకు చేయింది నేను చేశాను అనుకున్నది? ఇప్పటి వరకు అంటే ఇంత యాక్షన్ ఎప్పుడు చేయలేదండి. మత్తు వదల 2లో ఉన్నంత యాక్షన్ సీక్వెన్సెస్, చేజెస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ యాక్చువల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇందులో ఎక్కువ ఉన్నాయి. సో అంటే నా కెరియర్లో నాకు అది ఎక్కువ ఉన్నాయి. సో అది కొత్తగా అనిపించింది. అండ్ కష్టం ఏమో అనిపించలేదండి, బికాజ్ అన్నిటికీ ముందు మేము వర్క్షాప్స్, రిహర్సల్స్ అవన్నీ చేసాం. సో షూటింగ్ వచ్చేసరికి ఫాస్ట్గానే అయిపోయింది. ఓకే, సో ఇట్స్ అ రిలీజ్గా జమానా మనందరికీ తెలుసు. సో మీరు యమదొంగలో చేశారు కదా కదా? ఓకే, డన్. సో అంటే లైక్ ఇప్పుడు రిలీజెస్ అవుతుంది కదా, ఎప్పుడైనా అనుకున్నారా యమదొంగ రిలీజ్ అయితే బాగుండు అని చెప్పేసి? థాట్ రాలేదు. అయితే మాత్రం డెఫినెట్గా చూస్తాను. యూఆర్ ఎంజాయింగ్? మళ్ళీ ఎప్పుడైనా తారక్ గారిని కలిసారా అంటే లైక్ డ్యూరింగ్ మీ మూవీ ప్రమోషన్స్, మీ మూవీ ప్రమోషన్స్ లో కానీ? ఈ మధ్య లేదండి. ఓకే, అసలు ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ తారక్ గారు? లాట్స్ ఆఫ్ దెమ్ అండి. హి ఈజ్ ఆల్వేస్ సో సపోర్టివ్.
ఎప్పుడు ఏదైనా అడిగినా మాకు ఆయన ఫస్ట్ పార్ట్ మా మత్తు వదలరా ఫస్ట్ పార్ట్ యాక్చువల్గా అనౌన్స్ ఫస్ట్ చేసిందే ఆయన. అవును, ఆయన మాకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. వెరీ గ్రేట్ఫుల్. ఈజ్ ఆల్వేస్ వెరీ హెల్ప్ఫుల్ అండి. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మిమ్మల్ని తారక్ గారిని ఒకటే మూవీలో చూసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్. దట్ విల్ బీ అంటే నాకు అది ఒక ఫుల్ఫిల్లింగ్ డ్రీమ్ లా ఉంటుంది అది. ఓకే. అండ్ సినిమా గారు, మీరు ఇంట్రోవర్టా? కొంచెమా? చాలా సార్ తెలుస్తుంది నాకు. బేసికల్గా నేను ఒక 10 మార్కుల ఆన్సర్ ఇస్తారేమో అని అనుకుంటే మీరు 2 మార్కుల ఆన్సర్స్ ఇస్తున్నారు. అవునా? స్కూల్లో కూడా అంతే. మీరు బ్యాక్ బెంచర్సా? బ్యాక్ బెంచర్స్. 10 మార్క్ క్వశ్చన్ అన్నిటికీ 2 వర్డ్ ఆన్సర్లు ఇచ్చేవాడు. సార్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి సార్ మీది? చదువుకోలేదు కానీ నేను అసలు డిగ్రీ డిస్కంటిన్యూ. డిగ్రీ వరకు చదువుకున్నారు కదా సార్, అప్పుడు కూడా సబ్జెక్టులు ఉంటాయి కదా సార్ అప్పట్లో ఏమైనా? ఫేవరెట్ సబ్జెక్ట్ మామూలు ఇంగ్లీష్. కొంచెం స్టోరీలు అవి ఉంటాయి కదా. ఇంగ్లీష్ ఫీమేలా సార్ టీచర్? టీచర్ గురించి కదండి, స్టోరీ బుక్స్ గురించి. జస్ట్ కిడింగ్. యా. అండ్ ప్రతి మూవీకి మ్యూజిక్ ఇస్ అ బ్యాక్ బోన్, మనందరికీ తెలుసు. సో ఎలా ఉండబోతుంది మత్తు వదలరా 2లో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? అమేజింగ్ అండి. అంటే మనకి ఫస్ట్ పార్ట్లో కూడా వన్ ఆఫ్ ద హైలైట్స్ వాజ్ మ్యూజిక్. అందరూ మ్యూజిక్ గురించి మాట్లాడారు. సో సేమ్ సెకండ్ పార్ట్లో కూడా అలాగే మాట్లాడతారన్న నమ్మకం ఉందండి. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మిమ్మల్ని మేము పాజిటివ్ క్యారెక్టర్స్లో చాలా చూసాము. ఆ పాజిటివ్లోనే మీ కోపాలు, మీ నవ్వడం, మీ ఏడవడం, ప్రతి ఎమోషన్ని మీరు చూపించారు. బట్ ఎప్పుడైనా సరే ఒక నెగటివ్ క్యారెక్టర్ కానీ ఒక సైకో లాంటి క్యారెక్టర్ చేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ క్యారెక్టర్, ఇప్పటివరకు చాలా వచ్చినాయి, ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను నేను, ఎనీ రిఫరెన్స్? ఇది పాజిటివ్ అని మీరు ఎలా ఫిక్స్ అయ్యారు? కాదా? అవ్వచ్చు. నేను అందుకే అన్నా ఇప్పటి వరకు అని అన్నాను. అంటే నాకైతే అనిపిస్తోంది ఇట్స్ అన్ పాజిటివ్ వన్ అని. మళ్ళీ నేను స్టార్టింగ్ లో డైలాగ్ చెప్పాను కదా, ఎంత కష్టపడ్డా డబ్బులు సరిపోవట్లేదని. మరి అంత ఇన్నసెంట్ గా చెప్పిన అతను నెగటివ్ ఎట్లా అవుతారు? ఏమో అదే మరి మత్తు వదలరా అంటేనే సస్పెన్స్. ఓ ఏమో గుర్రం ఎగరావచ్చు. ఓకే డన్. సో ఓకే, ఇప్పటి వరకు పోను సరే నెగటివ్ క్యారెక్టర్ చేసి ఐఎమ్ ఓపెన్ టు ఇట్ అండి. వస్తే డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. అది కూడా కొత్త లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అది కూడా. విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ టిల్ ద డేట్? ఇందులో నాకు బాహుబలిలో రానా అన్న క్యారెక్టర్ ఇస్ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అనిపిస్తుంది అండి. ఓకే దెన్. బేసికల్గా ఈ క్వశ్చన్ కొంచెం సిల్లీగా ఉండుండొచ్చు. ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ నాకు అంటే అందరూ ఆల్మోస్ట్ కష్టపడి చేసి ఆ మంచి సినిమాలు చేస్తుంటే ఆ సినిమా వాళ్ళ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ విల్ బీ వెరీ ఇన్స్పైరింగ్ అండి, టు డూ గుడ్ ఫిలిమ్స్. బట్ యాజ్ అ పర్సన్ కూడా తెలుసు కాబట్టి నాకు బాబా అండ్ నాన్న వీళ్ళిద్దరూ both are very great inspirations. ఓకే, సూపర్ డన్. అండ్ బేసికల్గా అంటే మన ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అని అంటే, ఒక కొత్త సినిమా వస్తుంది అని అంటే డెఫినెట్లీ చాలా ఊహలు రాసేస్తారు. కొంతమంది చూసి చూడకుండా రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఆ రివ్యూల ఇంపాక్ట్ ప్రతి ఒక్క సినిమా మీద పడుతుంది. అది పెద్ద సినిమా కావచ్చు, చిన్న సినిమా కావచ్చు, అండ్ మీడియంలో ఉన్న మూవీ కావచ్చు. సో వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, మీరు మూవీ చూస్తారు, మీకు మూవీ బాగా నచ్చుతుంది, బట్ ద మూవీ రివ్యూస్ ఆర్ వెరీ వర్స్ట్గా ఉంటాయి. సో దానివల్ల అంటే దాని మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆల్ అబౌట్ రివ్యూస్? నేను అంత నమ్మనండి రివ్యూస్ని. సో అంటే ఈ మధ్య ఇంతకు ముందు ఏమి మనకి సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ ఇంత యాక్సెస్ లేనప్పుడు మేబీ డిపెండ్ అయి ఉండొచ్చు అంటే ఓకే ఒక రివ్యూవర్ మీద. బట్ రైట్ నౌ ఇంత యాక్సెస్ ఉండి ఇప్పుడు ఒక సినిమా వస్తుందంటే దానికి ఒక టీజర్ వదులుతారు, దానికి సాంగ్స్ వదులుతారు, దానికి ట్రైలర్ వదులుతారు, గ్లిమ్స్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, 100 కంటెంట్ వస్తుంది. అది నాకు చాలు. ఆ సినిమా ఎలా ఉంటుందో, ఆ సినిమా నేను చూడాలనుకుంటున్నానో లేదో నాకు డిసైడ్ అవ్వడానికి అది చాలు. నేనైతే పర్సనల్గా రివ్యూలు చదివి వెళ్ళానండి సినిమా. బేసికల్గా మీరు ఏదైనా రివ్యూ విని సినిమా చాలా బాగుంది, మీకు చూసారు, మీకు బాగా నచ్చింది, బట్ బయట మాత్రం రివ్యూస్ ఆర్ వర్స్ట్గా ఉన్నాయి ఆర్ ఎల్స్ కొంచెం సోసోగా ఉన్నాయి, అలాంటి మూవీస్ ఏమైనా ఉన్నాయా రీసెంట్ టైంలో చూసినవి? ఏమైనా రీసెంట్ టైమ్స్లో తెలియదండి అసలు. నాకు నేను చదవను కదా, సో దానికి పాజిటివ్ వచ్చేవో నెగిటివ్ వచ్చేవో కూడా నాకు తెలియదు. యా, బట్ అంటే ఆడని సినిమాలు నాకు నచ్చినవి ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో లేవు. నాకు నేను ఒక్కడనే చాలా ఇష్టం, సుకుమార్ గారిది
నాకు ఆయన తీసిన సినిమాల్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ యాక్చువల్లీ. ఓకే. అండ్ యువర్ ఫాదర్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అని అన్నారు కాబట్టి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ మాకు బాగా తెలుసు. బట్ మీరు కోరుకునే కొలాబ్ ఏంటి? మీ ఫాదర్ ఫలానా హీరోతో చేయాలి అన్న కొలాబ్ ఏంటి, ఇంక్లూడింగ్ విత్ యూ ఆల్సో? అదే సో అంటే నాన్న చాలా హీరోలతో చేయడం అది చూశాను. సో అది కాదు, నాకు కూడా చేస్తే బాగుంటుంది. డెఫినెట్లీ మేము కోరుకుంటున్నాం. అందుకే చెప్పా మీతో పాటు ఇంకొక హీరోని కొలాబ్ చేసి. ఇట్స్ అ మల్టీ స్టారర్ బికాస్ ఎక్కువగా ఆయన మల్టీ స్టారర్ చేస్తుంటారు కదా. ఎవరైనా ఓకే అండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాన్న అయిన తర్వాత ఇంకా ఇక్కడ పక్కన ఇంకో హీరో ఎవరైతే ఉంది. యా ఓకే డన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే బేసికల్గా మనకి చాలా వరకు ఈ రిలీజెస్ అని అన్నాను కదా. సో రేపు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వస్తుంది కదా. సో ఎస్ మీరు వెళ్తున్నారా మరి గబ్బర్ సింగ్కి? యూఆర్ గోయింగ్? ఛాన్స్ దొరికితే వెళ్ళిపోతాను. మా టీమ్ ఇంటర్వ్యూస్ ప్రమోషన్స్ అని ఆపుతున్నారు. ఎందుకంటే ఆపుతున్నారు? వెళ్ళిపోతా. యా డన్. అండ్ ఎస్ ఎలా ఉండబోతుంది ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ వాట్ సంథింగ్ డిఫరెంట్ ఫిక్షనల్ స్టోరీసే చేస్తారా, ఆర్ యూ వాంట్ టు డూ ఎనీ బయోపిక్స్ ఆర్ ఎనీ రియల్ లైఫ్ స్టోరీస్, ఎనీథింగ్? బయోపిక్ ఆర్ ఫిక్షన్, నాకు స్టోరీ బాగుండాలంటే అది రియల్ అయినా అవ్వచ్చు, అది ఫిక్షన్ అయినా అవ్వచ్చు, నాకు అది సంబంధం లేదు. ఆ స్టోరీ బాగుంటే నేను చేసేస్తాను. ఐఎమ్ ఓపెన్ టు బోత్. ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలనుకుంటారు? బేసికల్గా కొంతమంది కొన్ని కథలు విన్నప్పుడు కొంతమంది మెయిన్ లీడ్ క్యారెక్టర్కి హైప్ ఉండాలి అనుకుంటారు, కొంతమంది ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఉండాలి కోరుకుంటారు, కొంతమంది కామెడీ, ట్రాజెడీ అట్లా. సో టెల్ మీ 3 points. అంటే నాకు అనిపించేదండి, నేను స్టోరీ వినేటప్పుడు అది నాకు ఎంగేజింగ్గా ఉందా లేదా స్టోరీ. సో అది ఈ క్యారెక్టర్కి అంత ఉందా, ఇది ఉందా, ఇలా ఉందా అని నేను ఎక్కువ మెసేజ్ ఉందా లేదా అని అది నేను అసలు పట్టించుకోను. నేను మెసేజ్ ఇవ్వాలని కూడా అనుకునేవాడు. సో బేసిక్గా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు తీసేది. సో యాజ్ నరేషన్ ఇచ్చినప్పుడు నేను ఎంటర్టైన్ అయ్యానా లేదా అది ఒక్కటే చూసుకుంటాను. ఎంటర్టైన్ అయ్యారా లేదా? ఓకే. సో 1 word అబౌట్ వెన్నెల కిషోర్ గారు. టైమింగ్. మామూలు టైమింగ్ కాదు. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ వెన్నెల కిషోర్ గారు? ఐ విల్ టెల్ యూ మై ఫేవరెట్ పార్ట్ అండ్ విచ్ వన్ ఈజ్ యువర్స్? ఆయన అదే అండి చెప్పాను కదా, టైమింగ్ అదొక అందరికీ రాదు అది. సో ఆయన ఇచ్చిన ఒక హెడ్ టర్న్ చాలు టైమింగ్లో, అది సరిపోతుంది నవ్వించడానికి. ఓకే. ఇంకేమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా మాకు మత్తు వదలరా 2లో? మీరే అంటున్నారు సర్ప్రైజెస్ అని, అది ఎలా చెప్పేస్తాం? ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో కన్నా ఎక్కువే ఉన్నాయి. ఓకే. ఈ వరల్డ్ ఇక్కడతో ఆగుతుందా లేకపోతే ముందుకు వెళ్తుందా? 3, 4 ముందుకు వెళ్ళాలనే కోరుకుంటున్నాం అండి. వదలరు. మీరు మత్తులోంచి బయటకు రారు, మమ్మల్ని దోస్తానే ఉంటారు. ఓకే. సో సరదాగా సమ్ క్వశ్చన్స్, 3 questions, 1 word ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకే డన్. సో సింహ గారికి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ ఏదైనా తింటాను. ఓకే. ఫుడ్ ఏదైనా తింటారు కాబట్టి మీ అంతటా మీరే చేసుకొని తినాలి. సో ఓడియో నాకు పెద్ద తినడం ఇష్టం కానీ వంట రాదు. ఈ చిన్నవి దోశ, మ్యాగీ ఇలాంటివి అయితే. దోశ, మ్యాగీ. ఓకే డన్. సో బోర్ కొట్టినప్పుడల్లా ఏం చేస్తుంటారు మీరు? మేము క్రికెట్ బాగా ఆడుతుంటాం. సో ఖాళీ దొరికితే ఎక్కువ క్రికెట్ ఆడతాం. ఖాళీ దొరికితే ఎక్కువ క్రికెట్ ఆడతారా? ఓకే. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ? బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్గా అన్నే. ఓకే. సార్ ఎప్పుడైనా కలిసి మామూలుగా పార్టీలు అవి మీరు మీ బ్రదరు? అంటే పెద్దగా అంత పార్టీ పర్సన్ ఏం కాదు. ఇంట్లోనే ఎక్కువ కబుర్లు చెప్పుకోవడం, కాదంటే మేబీ కజిన్స్తో కలిసి కూర్చోవడం ఇలాంటివి. సో బేసికలీ యువర్ అ సోషల్ పర్సన్ ఆర్ నార్మల్ యాక్టివ్ పర్సన్? నార్మల్ అండి, నాట్ అంత సోషల్ కాదు. ఓకే. యూ డోంట్ లవ్ ఇన్స్టాగ్రామ్స్ ఆర్ సోషల్ మీడియా? చూస్తాను, ఇది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చూడాలి కదా, అంతకు మాత్రమే. బట్ ఎక్కువ యాక్టివ్ కాదండి. ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. సో బేసికల్గా ఇప్పటి వరకు మాకు తెలియంది మీలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ ఏదైనా? హిడెన్ టాలెంట్ అది ఇందాక చెప్పినట్టు క్రికెట్ బాగా ఆడతానండి. ఇప్పటివరకు చెప్పలేదు, మరి అది బయటికి ఎక్కడ చెప్పలేదా? చెప్పలేదు. ఎక్స్క్లూజివ్గా నాకేనా? ఓకే. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? MS ధోని అండి. MS ధోని గారు బయోపిక్లో నేను నటించబోతున్నారు. నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది. ఓకే. సో మత్తు వదలరా 2 in 1 word? ఫన్.
ఓకే. సో మత్తు వదలరా అన్న టైటిల్ ఇండస్ట్రీలో ఎవరికైనా సరే మిమ్మల్ని వదిలేసి ఎవరికైనా సరే ఇవ్వాలి అనుకుంటే ఆ క్రెడిట్ ఆ టైటిల్ ఎవరికి ఇస్తారు? రితేష్కి ఇచ్చేస్తా, మా డైరెక్టర్ రితేష్. డైరెక్టర్ గారికి. అది వేరే వాళ్ళకి ఎవరికి? పని మత్తులో ఉంటాడు ఎప్పుడు, పని మత్తులో. ఆ మత్తు వదలరా అని చెప్పాల్సి వస్తుంది ఆయన. ఓకే. అండ్ ఇట్స్ సీక్వెల్ కాబట్టి ఎలా ఉంటుందంటే ఈ మధ్య వచ్చే సీక్వెల్స్లో ప్రతిదీ లింక్ చేయడం అనేది వెరీ వెరీ సెన్సిటివ్గా ఉంటుంది. రీసెంట్ టైంలో మీరు డిమాంటీ కాలనీ చూసుంటే ఇట్స్ అరౌండ్ ఒక 10 years అయిపోయింది, 10 to 15 years అయిపోయి ఉంటుంది. అయిపోతే ఆ సీక్వెన్స్ అనేది చాలా బాగా కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ అలాంటివి ఏమైనా ఆల్రెడీ 1లో ఉన్నవి రీక్రియేట్ చేయడం లాంటివి ఏమైనా చేశారా? యా అండి. సో బేసిక్గా వీళ్ళు ఫ్రమ్ దోస్ డెలివరీ బాయ్స్ వీళ్ళు ఎలా అయ్యారు అన్నది ఒక చిన్న సీక్వెన్స్, ఆ లింక్స్ అన్నీ ఉన్నాయి. అంటే టైటిల్స్ పడేటప్పుడే మేము వీళ్ళు ఎక్స్ప్లెయిన్. సో ఆ సీక్వెన్సెస్ అన్ని ఆ థ్రెడ్స్ ఉన్నాయి. ఓకే, సూపర్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ సీక్వెల్ ఆఫ్ ఎనీ మూవీ టిల్ ద డేట్ ఏ మూవీ చేస్తారు? అంటే నా సినిమా మీ సినిమానే కాదు, యువర్ ఫేవరెట్ వన్ యూ వాంట్ టు డూ అ సీక్వెల్. మేబీ శివ. ఓ సూపర్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. September 13th అందరం థియేటర్స్కి వచ్చేసి హ్యాపీగా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మత్తు వదలరా 2 September 13th మన ముందుకు వచ్చేస్తున్నారు కాబట్టి అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.